కాలిపోయిన ట్యూబ్ లైట్లతో ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్ నే బలి చేశాడు. ఎప్పుడో ఒకప్పుడు వీడు కూడా ఖాళీ అయిపోతాడు. విధి నిర్వహణే దైవంగా భావించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ జయసింహ, అతన్ని అంత తొందరగా నీ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళా? సత్యాన్ని ధర్మాన్ని కొందరు నరరూప రాక్షసులు శిక్షిస్తుంటే నువ్వెందుకు రక్షించక చూస్తున్నా? ఇక నుంచైనా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి మానవత్వాన్ని బతికించు. నువ్వా? నేను మీకు నువ్వేమిటో నీ బ్రతికేమిటో నాకే కాదు, లోకానికి అంతటికీ తెలుసు. ఏమిటి మీరనేది? ఉన్నమాటే అంటున్నాను. చేసిన పాపాలు మోసాలు దేవుడితో మొరపెట్టుకుంటే పుణ్యం వస్తుందన్న గుడికొచ్చావు. మీరెవరు అనుకుని పొరపడుతున్నారు? పొరపడింది నేను కాదు, నీలాంటి కూతుర్ని కని నీ తల్లి పొరపాటు చేసింది. అదే నా కడుపుని కనుక పుట్టి ఉంటే ముక్కలు ముక్కలుగా నరికి కన్న కళంకాన్ని కడిగి పారేసేదాన్ని. ఏంటమ్మా మీరు? నన్నలా పిలవద్దు. మనశ్శాంతి కోసం గుడికొస్తే ఇక్కడ కూడా శాంతి కొరువైంది. చచ్చా. మంగం గారు, మంగం గారు, మంగం గారు, మీకు ఉత్తరం వచ్చిందండి. ఉత్తరం వచ్చిందా? ఇది ఉత్తరం వచ్చిందా? ఇటు వస్తానమ్మా, నేను ఇంకా చాలా ఉత్తరాలు పంచాలి. నా బాబు, నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం వచ్చింది. మేజర్ గారు, నా విషయం ఎంఆర్ఓ గారితో. మేజర్ గారు, మేజర్ గారు, ఏమిటమ్మా హడావిడి? మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. మా అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అలాగా? గుడ్. మంగమ్మ, మీ అబ్బాయి వచ్చే గురువారం వస్తున్నాడు. రాబోయే వీర సైనికుడికి ఘనంగా స్వాగతం పలకాలి కదా, ఆ ఏర్పాట్లన్నీ దగ్గరుండి నేనే చేస్తాను. ఏం లేదు సార్, తింటుంటే సాంబార్లో జిల్ల పురుగు వచ్చింది సార్. ఎట్లా తినాలి? డబ్బులకి సాంబార్లో జిల్ల పురుగు కాకపోతే జింకలు వేస్తారంట. జింకలు కాదు సార్, ఇట్లా చేసినావంటే హెల్త్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేస్తా, సాంబార్లో జిల్ల పురుగు వచ్చిందని. బిల్ల కొట్టడానికి నువ్వే జిల్ల పురుగుని తీసుకొచ్చి దీంట్లో వేసేవని నేనే కంప్లైంట్ ఇస్తాను. ఏం చేస్తావు? మూసిద్దినా ఏడో బావ నువ్వు. ఏంట్రా పిల్లలు, ఇంకా ముగ్గులు వేయడం అయిపోలా? తొందరగా ముగించండి, మీ మావయ్య వచ్చే టైం అయింది. అమ్మమ్మ, మావయ్య ఇస్తే నాకు పెళ్లి చేస్తావా? ఏం కాదు, శివుడు ముక్కుదానివి నిన్నేం చేసుకోడు, నన్నే చేసుకుంటాడు. ఊరుకోండి, ఇద్దరిని చేసుకోడు, చేసుకుంటే నన్నే చేసుకుంటాడు కదా అమ్మమ్మ. ఆరిగడుగ్గా ఇల్లారా, వేలడంత లేరు మీకు, అప్పుడే నా కొడుకు కావాల్సి వచ్చాడే. అయినా నా కొడుక్కి మిమ్మల్ని చేసుకోవాల్సిన కర్మేం పట్టిందే? వాణ్ణి చేసుకోవడానికి ఆకాశం నుంచి దేవకన్యలు వస్తారు తెలుసా? అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోకండి. తొందరగా పని ముగించండి. రండి రండి. ఏంటి మేజర్ గారు, ఈ రోజు నా కొడుకు వస్తాడని తెలుసు కదా, మీరు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? వచ్చేది నీ కొడుకు నా అల్లుడే కాదు, సైనికుడు కూడా. మరి సైనికుడు ముందు ఈ మేజర్ దర్జాగా ఉండద్దు, అందుకనే కొంచెం లేట్ గా వచ్చా. ఒరే రాంబాబు, ఆ కుర్చీ తీసుకొచ్చాయి. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇద్దరు మంగమ్మ గారు కిదర్ హై? అదిగోండి మేజర్ గారు ఉన్నదే. థ్యాంక్ యూ. मंगम्मा कौन है? क्या बात है? उसका बेटा। మేజర్ గారు, మీ అల్లుడు వచ్చేసాడా?
అల్లుడు ఆ? రామ్మా. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? నా కొడుకు నక్సలైట్ గాను తీవ్రవాదిగాను పోలీస్ కాల్పుల్లో చావలేదు. ఏయ్, నువ్వెందుకు ఏడుస్తున్నావే? నా కొడుకు మత్తు పదార్థాలు తిని లివర్ చెడి చావలేదు. ఇదిగో నా బిడ్డ అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి రోగాలతో చావలేదు. మీరంతా ధైర్యంగా నిలబడ్డారే. ఈ నేల తల్లి రక్షణ కోసం నా కొడుకు శత్రువులతో పోరాడి వీరమరణం పొందాడు. అందుకు మీరంతా గర్వించాలి గాని ఏడకూడదు. ఏడకూడదు, ఏడకూడదు, ఏడకూడదు. పోయాడని నేను బాధపడ్డం లేదు. ఆ భగవంతుడు నాకు మరో 2 కొడుకుల్ని ఇవ్వలేదే అని బాధపడుతున్నాను. ఒకవేళ ఇచ్చుంటే వాళ్ళని కూడా ఈ దేశ రక్షణకు అప్పగించి ఈ నేల తల్లి రుణం తీర్చుకునేదాన్ని. ఈ దేశంలో చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల్ని లాయర్గా, డాక్టర్గా, ఇంజనీర్గా చదివించాలని చూస్తారు. కానీ సోల్జర్గా పంపడానికి కొంతమంది భయపడుతున్నారు. భయపడకండి, భయపడకండి, భయపడకండి. ఒరే చిన్న, వస్తావు వస్తావు అని చెప్పి నీ కోసం ఎదురు చూసిన ఈ తల్లినే ఏ మార్చావు? ఈ తల్లిని వదిలిపెట్టి ఎందుకురా వెళ్ళిపోయావు? బాబు, 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 బాబు. అమ్మమ్మ, 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 లే అమ్మమ్మ. ఆగండమ్మా. ఇంతకాలం కొడుకు రాక కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎంతగానో ఎదురు చూసింది. ఇప్పుడు తిరిగి రాని ఆ కొడుకు కోసం తనే వెళ్ళిపోయింది. వాట్ ఏ గ్రేట్ సన్ అండ్ ఏ మదర్. This heroin is superb. Whatever drug is manufactured in India, it's excellent. Okay, let's talk about our business. Where is Mr. Anandraj? అన్నయ్య ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ కి ఎంటర్ అవడు. ఆయన స్టైలే వేరు. ఆయన బ్రెయిన్ రిమోట్. ఆయన లుక్ బ్లాస్టింగ్. Can I settle your money? I don't want money. Instant, let's exchange your weapons and RDX, okay? Okay, done. Do you have any police problems here? అలాంటిదేమీ లేదు. డిపార్ట్మెంట్లో మా మనిషిగా సిఐ రమ్య ఉన్నంతకాలం మాకే భయం లేదు. Okay, that's good. నీది పోలీస్ బ్రైన్ అయితే నాది క్రిమినల్ బ్రైన్. మా అండర్ వరల్డ్ యాక్టివిటీస్ అన్ని షూట్ చేసి మమ్మల్ని పట్టించాలనుకుంటున్నావా? కెమెరా, వీడియో కెమెరా ఫారెన్ వాడు తయారు చేశాడు. మాలాంటి క్రిమినల్స్ ని సాక్ష్యాధారాలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టించడానికి తయారు చేసిన కెమెరా.
కానీ ఇది వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, ఎనీహో దీన్ని టెస్ట్ చేయాల్సిందే. బ్యాడ్, వెరీ బ్యాడ్. నిప్పులో వేయగానే చప్పును కరిగిపోయింది. ఫారెన్ వాడు బ్రిలియంట్, చాలా బ్రిలియంట్. అందుకే కెమెరాని క్యాసెట్ ని విడివిడిగా ఉంచాడు. ఇండియన్ పోలీస్ అంతకన్నా బ్రిలియన్స్. అందుకే మీలాంటి క్రిమినల్స్ ని వెంటాడినప్పుడు చాలా అలర్ట్ గా ఉంటాం. మీ జాతకాలు నా చేతుల్లో ఉన్నాయి. ఇక మీ చరిత్ర ముగుస్తుంది. ఆ ఆనందరాజుతో చెప్పు 6 అడుగుల స్థలం రెడీగా ఉందని.